సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మునుగాల మండలం గల సాగర్ నీటిని ఖమ్మం జిల్లాకు తరలించడాన్ని నిరసిస్తూ మునుగాల వద్ద ఉన్న సాగర్ కాలువ నల్లగొండ ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి నల్గొండ జిల్లాలోని ఇద్దరు మంత్రులు ఉండి కూడా 3 సార్లు నీళ్లు ఖమ్మం జిల్లాకు పోవటం ఏంటని సూటిగా ప్రశ్నించారు. పాలేరు పేరుతో ఆంధ్రాకి నీళ్లు తరలించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజుల్లో సూర్యాపేట ప్రాంతానికి త్రాగునీటి అవసరాలకైనా నీటిని విడుదల చేయకపోతే తూములు పగలగొట్టైనా సరే చెరువులు నింపటానికైనా సిద్ధమని చెప్పి హెచ్చరించారు. నువ్వు ముందుకు రా, నువ్వు కనబడట్లే అన్నావు. మెయిన్ ఎండాకాలం పశువులు విడిచి పెడతారు, తాగడానికి చెరువులో నీళ్ళు అసలు లేవు. ఉంటే కదా సార్ దిగి తాగడానికి. కాలువలు ఎట్లా ఉంటాయి, 10 రోజులు ఇస్తాడు, అది నింపుతాడు, వదిలిపెడతాడు, బంద్ చేస్తాడు. ఇప్పుడు పరిస్థితి ఏంది, కాలం మొత్తం పూర్తిగా ఎండిపోయి గడ్డి పెట్టింది, చెరువులని చెరువు గడ్డి పెట్టింది. కాలువ కింద అయి ఉండి కాలువ పొయ్యలకు నీళ్ళు పోతుంటే కాలువ కింద చెరువు నోరు మూసుకొని ఏం చేయలేని పరిస్థితి. ఏమన్నా మారుమూల గ్రామాల్లో వాటర్ కరువు, నీళ్ళ కరువు తాండవిస్తూ ఉంటే కనీసం ఆ ప్రజల యొక్క సంక్షేమాన్ని పట్టించుకోకుండా, వాళ్ళని పలకరించకుండా ఇక్కడ నుంచి నీళ్లు పోతూ ఉంటే ఆ నీటిని అడ్డుకోకుండా మీరు కొమ్ము కాసి ఈరోజు ఖమ్మం జిల్లాకి, ఖమ్మం జిల్లా రైతాంగానికి నీరు పంపిస్తూ ఉన్నారంటే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం పట్ల మీకున్నటువంటి ప్రేమ, చిత్తశుద్ధి ఈరోజు అర్థమవుతూ ఉంది. కేవలం ఈరోజు మీరు పార్టీ కండవలు మార్చే వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకుంటా ఉన్నారే తప్ప ఈ పేద ప్రజల మీద కానీ, ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజల మీద కానీ మీకు ఎటువంటి ప్రేమ లేదు, చిత్తశుద్ధి లేదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలపై ప్రేమ ఉంటే తక్షణమే ఈరోజు తీసుకుపోతున్నటువంటి నీళ్లను ఆపండి, మన ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఇవ్వండి, చెరువులు నింపండి, కాలువలు నింపండి, బావులు నింపండి. కానీ వాయల సింగారం కానీ ఇడికి వస్తే పొనుగోడు కానీ ఒక్కొక్కటి రిజర్వాయర్లు కూడా కిందికి పోతా ఉన్నాయి. తొందరలో ఊర్లు కూడా ఎండిపోయే పరిస్థితికి వస్తూ ఉన్నాయి. ఫోటోలు పెడతా ఉన్నారు. మీరు దయచేసి చూడండి, ఈ రైతుల అవసాట్లు చూడండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ రైతుల కోసం, తాగునీటి కోసం మీరు నీళ్ళు వదిలిపెట్టాలా. అట్లనే ఏదైతే ఎండిపోయినాయో పంటలు, ఆ ఎండిపోయిన పంటలకి ఎకరానికి 25,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఇమీడియట్గా ఆ రైతులను ఆదుకోవాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. దాంతోపాటు 2 లక్షల రూపాయల రుణమాఫీ, కౌలుదారులకి రైతు భరోసా 15,000 రూపాయలు తొందరలో మీరు ఇవ్వకపోతే రేపు తెలుసు. అందరూ అనుకుంటా ఉన్నారు ఇప్పుడు దాకా ఏముంది, ఎంపీ ఎలక్షన్లు అయిపోతే 5 ఏళ్ళు అడిగే దిక్కులేదు, ఇక అయిపోతే మనం ఎంపీ దాకా ఏదో ఒకటి అబద్ధాలు చెప్పుకుంటూ వద్దాం. 100 రోజులు 150 రోజులని దొంగ అప్లికేషన్లు తీసుకుందామని గ్యారంటీలకి దొంగ అప్లికేషన్లు తీసుకురు. ఆ అప్లికేషన్లు అతిగతి లేదు. కానీ ఖచ్చితంగా రైతులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు దయచేసి ఒక నిర్ణయం తీసుకోండి. మీరు గిన ఈ కాంగ్రెస్కి ఆపోజిట్గా ఓటు వేస్తేనే రేపు మీరు అనుకునేవన్నీ వస్తాయి. అదే మీరు వేస్తే ఏముందిలే మనకి ఏసీ రింగ్ అయిపోయింది, 4 ఏళ్ళు ఇట్టనే ఉంటాం అనుకుంటారు. కాబట్టి మీరు వేసే ఓటు, రేపు ఎంపీ అభ్యర్థులకి మీరు వేసే ఓటు గుణపాఠం కావాలా. అదే మోడీ గారు ఇచ్చే 6,000 రూపాయలు టెన్షన్గా ఎవరితోనూ పని లేదు. లాభార్థులు ఇవాళ ఒక్క నల్గొండ కాన్స్టిట్యున్సీ పరిధిలోనే 3,15,000 మందికి ఈరోజు గ్యాస్ సిలిండర్లు అయితేంది, రైతులకి 6,000 రూపాయలు అయితేంది. ఈ రకంగా ఎవరు అడగకుండా వేసిన ఘనత ఇవాళ మన ప్రధానమంత్రి మోడీ గారిది. ఊళ్ళల్లో 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్